హాయ్ అండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయిన తమలపాకు బజ్జీ చేసుకుందామండి. ఈ తమలపాకులు మా పెరట్లోనివేనండి. తమలపాకులు మనం సైజు చిన్నదిగా కొంచెం లేతగా ఉన్నవి తీసుకోవాలండి. ఇలా తమలపాకులన్నీ కట్ చేసుకున్న తర్వాత మంచిగా క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకొని వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఒక దానిలో వేసేసుకోవాలి. ఒక గిన్నె తీసుకుని దానిలోకి 3 టేబుల్ స్పూన్లు శనగపిండి, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి కూడా వేసేసుకుని దానిలోనే రుచికి సరిపడా సాల్ట్, కొంచెం వాము ఇలా నలుపుకొని వేసుకోవాలండి. వేసేసుకుని వేడివేడి ఆయిల్ కూడా పోసుకుని ఒకసారి కలిపేసేసుకుని కొంచెం వాటర్ పోసుకుని మనకి బజ్జీల పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఒక్కొక్క తమలపాకును బజ్జీ పిండిలో ముంచుకొని వేసుకోవాలండి. ఒకసారి కొంచెం కలర్ వచ్చాక తీసేసుకుని 2 సార్లు ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల క్రిస్పీగా ఉంటాయండి. మనకి తమలపాకు తినడానికి కొంచెం ఘాటుగా ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకుంటే ఆ ఘాటు ఏమీ అనిపించదండి. చాలా టేస్ట్గా ఉంటుంది. అన్హెల్దీ అయినా టేస్ట్గా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.